శ్రీగణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి. శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. శ్రీ గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమః. శ్రీ గణపతి సచ్చిదానంద. 41వ అధ్యాయం. తెర తొలగింది. సచ్చిన్మోదైకాకృతేస్తత్వతో మే యా కాపీయం హ్యావృతి కల్పితాస్తే తత్సంభిత్యై సద్గురో మే హృదంతస్తత్తే రూపం భాస్వదావిష్కురుష్వ. నా అసలు రూపం సచ్చిదానందమే, కానీ ఏదో తెర నన్ను కప్పేసి ఉంది. అందువల్ల ఓ సద్గురుదేవా, సచ్చిదానంద స్వరూపమైన మీ రూపాన్ని నా హృదయంలో ఆవిష్కరించండి. అప్పుడు ఈ నా తెర ఊడిపోతుంది. అప్పుల పాలైన ద్వారకా పరిస్థితి అధ్వాన్నంగా తయారైంది. మనస్సంతా చిరాగ్గా ఉండి, బతుకు దుర్భరంగా ఉండి సంకటపడుతున్న రోజుల్లో ఒక రోజున అనుకోకుండా మైసూరు పత్రిక చేతిలో పడ్డది. దానిలో స్వామీజీ విదేశాలు వెళ్లి తిరిగి వస్తున్నారన్న వార్త కంటపడ్డది. ఎందుకో తెలీదు, మనసు ఆనందంతో ఎగిరిపడ్డది. ఛీ, నాది పాడుబుద్ధి. స్వామీజీ దగ్గరకు పోకపోవటం వల్లే మనకు ఈ కష్టాలన్నీ వచ్చాయి. ఇక వెంటనే ఆయన దగ్గరికి వెళ్ళాలి అనిపించింది. కానీ వెంటనే సందేహం. ఆయన వెంటబడి కబురు పంపిస్తే వెళ్ళలేదు తను. ఇప్పుడు తను సిగ్గు విడిచి వెళ్ళినా ఆయన రానిస్తారా అని. అతను ఆలోచించి ఒక ఉపాయం వేశాడు. ఒక స్వాగతం బ్యానర్ రాయించుకుని 50 మంది మిత్రులను పోగేసుకుని సెప్టెంబర్ 26వ తారీఖున మైసూరు ఊరి బయట నిలబడ్డాడు ద్వారక. శ్రీ 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 కెసరేవాసి స్వామీజీకి స్వాగతం అన్న బ్యానర్ చూసి కారు ఆపించారు స్వామీజీ. కారు ఆగంగానే దగ్గరకు పరిగెత్తుకు వెళ్ళాడు ద్వారక. అతన్ని చూస్తూనే ఏమిరా అన్నారు స్వామీజీ. ఏమీ లేదు, స్వామీజీని చూడాలనిపించింది అని వలవలా ఏడ్చేశాడు ద్వారక. ఏడ్చినంతసేపు నిబ్బరంగా చూస్తూ ఊరుకున్నారు స్వామీజీ. అంతా అయినాక, లేదురా, ఈ మాట నిఖరంగా ఉంటానంటేనే ఆశ్రమానికి రా అని కరుకుగా అన్నారు స్వామీజీ. ఉంటా, గద్గద కంఠంతోనే పలికాడు ద్వారక. ప్రమాణం చెయ్యి అని చెయ్యి జాచారు స్వామీజీ. ఇలాంటి ప్రమాణం చేసే అదృష్టం అందరికీ రాదు, అన్ని వేళలా రాదు. చేతిలో చెయ్యి వేసి ప్రమాణం చేశాడు ద్వారక. ఆ స్పర్శ తగిలిన క్షణంలో తనలో ఏదో పెద్ద ప్రక్షాళన కార్యక్రమం జరిగిపోయిన అనుభూతి ద్వారకాను వరించింది. పాత జన్మలలో తప్పిపోయిన బంధువుల్ని కొందరిని విదేశాలు వెళ్లి పోగేసుకుని వస్తున్న స్వామీజీ ఈ జన్మలోనే తప్పిపోయిన మరో బంధువును కూడా సంపాదించుకుని ఆనందంగా ఆశ్రమ ప్రవేశం చేశారు. రాష్ట్ర రెవెన్యూ మంత్రి వంటి ప్రముఖులు స్వాగతం పలికారు. జగన్మోహన్ ప్యాలెస్లో గొప్ప స్వాగతోత్సవం జరిగింది. 4,000 మంది జనంతో కిటకిటలాడుతున్న ఆ మహాసభలో తమపై కురిసిన అభినందన వర్షానికి సమాధానం చెబుతూ విదేశాలలోని తమ అనుభవాలను విస్తారంగా వివరిస్తూ చివరికి స్వామీజీ ఇలా అన్నారు. వేద రహస్యాలను పాశ్చాత్యులు, ముఖ్యంగా జర్మన్లు కరతలామలకం చేసుకున్నారు. మంత్రతంత్ర శాస్త్రాలను వాళ్లు తమ దేశాలకు తీసుకువెళ్లి అద్భుతంగా అధ్యయనం చేసి ఆ సనాతన సూత్రాలను ఆధునీకరించి విజ్ఞాన సాంకేతిక రంగాలను అభివృద్ధిపరుచుకుంటున్నారు. ఒకనాడు మన భారతీయులు మన శాస్త్రాలను, మన యోగాన్ని అభ్యసించటానికి పాశ్చాత్య దేశాలకు వెళ్లవలసి వస్తుందనడంలో ఆశ్చర్యం లేదు. మనం ముందు ఇంట గెలిచే తరువాత రచ్చగలవాలి. మన సంప్రదాయాల్ని మన దేశంలో పునఃప్రతిష్ఠించటానికి ప్రతి పౌరుడు నడుం కట్టుకోవాలి. ఈ సభ తరువాత దాదాపు ఇంతమంది జనము ఆశ్రమానికి వచ్చారు. గత 2 నెలలుగా స్తబ్దంగా ఉన్న ఆశ్రమవాసులకు స్వామీజీ రాకతో ఆనందోత్సాహాలు పొంగి పొరలాయి. మళ్లీ ఆశ్రమ కార్యక్రమాలలో చురుకు మొదలైంది. భక్తిమాల. గత 2 నెలలుగా కేవల అపక్వాహారంగా, దాదాపు ఉపవాసంగా గడిపి వచ్చిన స్వామీజీ ఆశ్రమంలో ప్రవేశిస్తూనే దేవీ నవరాత్రి దీక్షలోకి దిగారు. అప్పటికే నవరాత్రులలో 2 రాత్రులు గడిచిపోయాయి. ఆ రోజు తదియ, ఆదివారం కావటం వల్ల ఆశ్రమ నిత్య దీక్ష అయిన గణపతి హోమంతో కార్యక్రమాలు ప్రారంభమైనాయి. 2 రోజులు ఆలస్యంగా నవరాత్రి దీక్ష ప్రారంభమైనందుకు
నారద నదిలో సంహారక్రియకు జరిగే ప్రాయశ్చిత్త క్రతువులు ఈ మాటు నవరాత్రి దీక్షలకు అదనపు భారాలయ్యాయి. దేశదేశాలలో కాలగతులు అవధులు తప్పి నిద్ర కుదరని స్వామీజీకి ఇక మరో 10 రోజులు సంపూర్ణోపవాసము, నిత్య జాగరణ వచ్చిపడ్డాయి. ఆది సోమవారాలు ప్రాయశ్చిత్త విధులలో మునిగి ఉన్న స్వామీజీ సోమవారం సాయంత్రం కంకణధారణ చేసి మంగళవారం నుంచి నవరాత్రి పూజలు ప్రారంభించారు. ఆ పూజలు అక్టోబర్ 6 త్రయోదశి దాకా సాగి అక్టోబర్ 7 చతుర్దశి నాడు శమీ పూజ జరిగింది. మధ్యలో అక్టోబర్ 3 నాడు విజయదశమి ఆదివారమైంది. ఆశ్రమంలో జరుగుతున్న నవరాత్రి దీక్షలలో ఆ రోజు సరస్వతీ పూజ అయింది. ఆ రోజున ఆశ్రమ పత్రిక భక్తిమాలకు ప్రారంభోత్సవం చేశారు స్వామీజీ. స్వామీజీ విదేశాలకు వెళ్లే ముందు అప్పచెప్పిన గురుతరమైన బాధ్యతను అకుంఠిత దీక్షతో నిర్వహించిన టిఆర్ కృష్ణప్ప గారు అనేక శ్రమలను సహించి భక్తిమాల మొదటి ప్రతిని సకాలంలో సిద్ధం చేసి ఉంచారు. సర్వతోముఖ దిగ్విజయప్రదమైన ఆ విజయదశమి రోజున వాగ్దేవి పూజ కలిసి రావటం, ఆ రోజే ఈ సరస్వతీ రూప పుస్తకావిష్కరణ జరగటం, ఇవన్నీ స్వామీజీ ఆలస్యంగా ప్రారంభించిన నవరాత్రి దీక్ష ప్రణాళికలోని దివ్య రహస్యాలని ఆనాటికి గాని అందరికీ అర్థం కాలేదు. దేవాసురులు సముద్రాన్ని మధించగా అమృతం ఆవిర్భవించిందని, జ్ఞానము ఆలోచనలు అన్న సముద్రాన్ని గురువు ఒక పక్క, శిష్యులొక పక్క నిలబడి మధించగా ఉద్భవించిన అమృతమే భక్తిమాల అని చెబుతూ భక్తిమాల ప్రాశస్త్యాన్ని ఉగ్గడించే పాట ఒకటి పాడి భక్తిమాలను ఆవిష్కరించారు స్వామీజీ. మొదట్లో బయటి ప్రెస్సులలో ముద్రణై భక్తుల చేతికి చేరిన ఈ భక్తిమాల త్వరలోనే బాలారిష్టాలను దాటి తాను జీవించటమే కాకుండా 6 నెలలు తిరగకుండానే లక్ష్మీ నరసింహ ప్రెస్ అనే పేరుతో ఒక ముద్రణశాలను కూడా ఆశ్రమంలోకి తెచ్చింది. 1977 మార్చి నుంచి ఆశ్రమంలోని ప్రెస్సులో నుంచే భక్తిమాల వెలువడుతోంది. మరో 9 నెలలు తిరగకుండానే అంటే 1975 జనవరి నుంచే భక్తిమాల తెలుగులో కూడా వెలువడసాగింది. ఉజ్జీవనం. అక్టోబర్ 7వ తారీఖున శమీ పూజ జరిగి 8న శాంతిహోమం జరిగి ఇక 9వ తారీఖు నుంచి వచ్చిన భక్తులకు ఇంటర్వ్యూలిచ్చి పంపించి స్వామీజీ కొద్దిగా ఊపిరి తీసుకున్నారో లేదో అక్కడ విజయవాడలో గంటి శంకరం గారి భార్యకి ఊపిరందని పరిస్థితి ఏర్పడింది. ఆ రోజు అక్టోబర్ 13వ తారీఖు 1976. అప్పటికే ఓ నెల రోజుల నుంచే గంటి శంకరం గారి భార్యకి అనారోగ్యంగానే ఉంది. మంచంలోనే ఉంది. వైద్యాలు సాగుతున్నాయి. ఆ రోజు మధ్యాహ్నం 1 గంట ప్రాంతాల్లో ఆవిడ పరిస్థితి విషమించసాగింది. హడావిడిగా మనిషిని రిక్షాలో వేసుకుని డాక్టర్ కొల్లి కృష్ణకుమారి గారి ఆసుపత్రికి పరిగెత్తాడు శంకరం గారు. లబ్బిపేట నుంచి సూర్యారావుపేట చేరేసరికి మధ్యాహ్నం 2 కావచ్చింది. అప్పటికే రోగి ఉందా పోయిందా అన్న పరిస్థితిలో ఉంది. తోటి భక్తులన్న అభిమానంతో ఆదరంగా పరీక్షించిన డాక్టర్ కృష్ణకుమారి గారు శంకరం గారి వంక జాలిగా చూసి, మహా అయితే ఇంకా 1-2 నిమిషాలు శంకరం గారు, క్షమించాలి, మన చెయ్యి దాటిపోయింది అన్నది. అన్నట్టుగానే 2 గంటల 10 నిమిషాలకి ప్రాణం పోనే పోయింది. ఇక చెయ్యగలిగింది ఏముంది? కాసేపు ఏడ్చి శవాన్ని రిక్షాలోనే వేసుకుని ఇంటికి వస్తున్నాడు శంకరం గారు. దారిలో ఆయన మిత్రులు డాక్టర్ ఎన్ సత్యనారాయణ గారు కనిపించాడు. ఈయన మొహం చూసి, ఏమిటి శంకరం గారు అంటూ పలకరించి విషయం తెలుసుకుని ఆయన కూడా శవాన్ని పరిశీలించి చూసి, ప్రాణం పోయి 1 గంట దాటి ఉండవచ్చు అన్నాడు. మరికొంత దూరం పోయాక డాక్టర్ చూడామణి గారు కనిపించింది. ఆవిడ ఇలాగే పలకరించి ప్రాణం పోయి 1 గంట దాటిందని చెప్పింది. ఇంటికి వచ్చిన శంకరం గారు శవాన్ని ఇంటి ముందున్న పాకలో పడుకోబెట్టి స్వామీజీకి ఫోను చేయటానికి వెళ్ళాడు. ఫోను స్వయంగా అందుకున్నారు స్వామీజీ. శంకరం గారు చెప్పేదంతా చెప్పాడు. సానుభూతే లేదు స్వామీజీకి. సరే పోయిందా శంకరం, రాత్రి 10 దాటేదాకా శవాన్ని కింద పెట్టద్దు, మంచం మీదే ఉంచు. రేపు పొద్దున్న 10 దాటాక దహనం ప్రయత్నాలు చెయ్యి. ఒకవేళ ఈలోగా కదిలిందనుకో, లేచిందనుకో, ఆవిడనేమీ ప్రశ్నలేయకు అని ఫోను పెట్టేశారు స్వామీజీ. ఆశ ఉన్నట్టూ ఉంది, లేనట్టూ ఉంది. కానీ శంకరం గారి స్థితిలో ఏ ఆశకు చోటు లేదు.
ఎలాగో శవాన్ని మంచం మీదే ఉంచాడు కనుక కిందికి దింపకుండా ఉంచేసి పక్కనే పడి ఉన్నాడు. ఆయనకు విజయవాడలో వందల కొద్దీ స్నేహితులాయే. ఇక తెలిసిన వాళ్ళంతా వచ్చి పలకరించిపోతున్నారు. కొత్తవాళ్లు వచ్చినప్పుడల్లా ఒక శోకం పెడుతున్నాడు శంకరంగారు. అటు శరీరం వదిలిన జీవికి కన్ను పొడుచుకున్నా కనిపించని కారు చీకటిలోకి ఎటో పడిపోతున్నట్టుగా ఉంది. కాదు, అది పడిపోవటం కాదు. ఆ కారు చీకటి కన్నా కారు నలుపుగా ఉన్న భీకరాకారులు కొందరు తన్ను చుట్టుముట్టి బిగపట్టి లాక్కుని పోతున్నారు. అంతులేని భయంతో గజగజలాడిపోతున్న ఆ జీవి స్వామీజీ స్వామీజీ అని ఆకాశం చిల్లులు పడేలాగా అరుస్తోంది. కాదు, అరుస్తున్నాననుకుంటోంది. కానీ తన కేక తనకే వినిపించటం లేదు. అయినా స్వామీజీ స్వామీజీ అని అరుస్తూనే ఉంది. అలా ఎంతసేపయిందో తెలీదు, ఎంత దూరం వెళ్ళిందో తెలీదు. ఉన్నట్టుండి పెద్ద వెలుగు, ఊహించలేనంత పెద్ద వెలుగు. ఆ వెలుగు దగ్గరకొస్తోంది. వస్తున్న కొద్దీ ఏమిటో తెలియని ధైర్యంగా ఉంది. ఆ వెలుగు బాగా దగ్గరైంది. ఆ వెలుగు మధ్యలో స్వామీజీ ఉన్నారు. ఏమి సౌందర్యం, ఏమి దీప్తి, ఏమి గాంభీర్యం! స్వామీజీ ముఖం నిజంగా త్రిజగన్మోహనంగా ఉంది. జీవితో పాటు నల్లని ఆకారులు కూడా స్వామీజీని చూసినాయి. చూసి ముఖాలు వికృతంగా పెట్టినాయి. కానీ ఎందుకో ముందుకు పోకుండా ఆగిపోయినాయి. స్వామీజీకి వాటికి మధ్య ఏవో కొంత సంజ్ఞల సంభాషణ సాగుతోంది. వాళ్ళు మాట్లాడటం లేదో, తనకు చెవులు వినిపించటం లేదో తెలీదు. కానీ ఆ భీకరాకారులు అసమ్మతిని తిరస్కారాన్ని తెలుపుతూ సంజ్ఞలు చేస్తున్నారు. ఇలా కొంతసేపు జరిగినాక మాటలు వినిపించసాగినాయి. ఈ జీవి నాది, మీరు తీసుకువెళ్ళనవసరం లేదు అంటున్నారు స్వామీజీ. భీకరాకారాలు కేవలం తిరస్కరించటం లేదు, కానీ వ్యవహారం తేల్చకుండా మాట్లాడుతున్నాయి. ఇలా కొంతసేపు జరిగేసరికి స్వామీజీ రూపం ఉగ్రంగా మారిపోయింది. కళ్ళెర్ర చేసి ఉగ్రంగా చూస్తూ బెదిరింపుగా చేతులూపారు స్వామీజీ. ఏం జరిగిందో ఏమో కానీ భీకరాకారులు ఉన్నట్టుండి ఒక్క ఉదుటున పారిపోసాగారు. అంతే తెలుసు. ఆ తరువాత ఏం జరిగిందో ఆ జీవికి తెలియదు. బయట ప్రపంచంలో సుమారుగా సూర్యాస్తమయం అవుతుండగా శవం చిటికిన వేలు కొంచెం కదిలిందేమో అనిపించింది. తరువాత నిదానంగా కనురెప్పలు కాస్త కదిలినాయి. తరువాత ఊపిరాడుతోందేమో అనిపించింది. దుఃఖంలో పడి శోకాలు పెడుతున్న వారందరూ భయం భయంగా చూడసాగారు. మెల్లిగా పెదవులు కదులుతున్నాయి. స్వామీజీ స్వామీజీ అని సన్నగా వినిపిస్తోంది. ఇలా ఒక అరగంట సాధిక చేసి ఇక ఉంటా స్వామీజీ అంటూ మెల్లిగా లేచి కూర్చోసాగింది శవం. కాదు కాదు, శంకరంగారి భార్య. అప్పటికి అందరికీ విశ్వాసం కుదిరింది. మరొక్కసారి ఆ ఇంట్లో ఆనందం నాట్యం చేసింది. ఈ పిల్లలు గల తల్లిని బ్రతికించిన దగ్గర నుంచి ఎందుకోగాని సమాధిలోకి పోయినప్పుడల్లా తమ తల్లిగారి జీవితానికి సంబంధించిన ఘట్టం ఏదో ఒకటి దర్శనం ఇస్తోంది స్వామీజీకి. ఆ ఘట్టాలన్నీ మేకేదాటు సంగమ క్షేత్రానికి సంబంధించినవే కావటం వల్ల ఒక్కసారి అక్కడికి పోయి వద్దామని స్వామీజీకి సంకల్పం కలిగింది. 1-2 కార్లలో మేకేదాటు వెళ్ళి సంగమ స్నానం చేసి అక్కడి నుంచి 3-4 కిలోమీటర్లు నడిచి బ్రహ్మగుండం దగ్గరకు వెళ్ళి నిలబడ్డారు స్వామీజీ. స్వామీజీ ముఖముద్ర బహుగంభీరంగా ఉంది. ఆ గాంభీర్యం చూసి పరివారం అంతా దూరం దూరంగా నిలబడిపోయారు. నిజానికి అది ఆనందం అవధులు దాటటం వల్ల వచ్చిన గాంభీర్యం. అలా అఖండానంద సాగరంలో ఈతలు కొడుతూ కొడుతూ ఉండగా మళ్లీ తమ తల్లిగారి జీవితంలో కొన్ని ఘట్టాలు దర్శనమవసాగాయి. అప్రకంప్యమైన ఆనంద స్థితిలో ఉంటూనే ఆ దృశ్యాలను గమనిస్తున్నారు స్వామీజీ. ఆ దృశ్యాలు క్రమక్రమంగా తమ జన్మఘట్టంలోకి దిగినాయి. ఈ అవతార ప్రాదుర్భావ మంగళ సన్నివేశంలో పర్యవసిస్తున్న ఆ పవిత్ర దృశ్యాల అతిలోక మహనీయతను ఆస్వాదిస్తున్న స్వామీజీ మస్తిష్క మండలంలోకి ఒక చల్లని ఆలోచన పిల్లగాలిలాగా పాకి వచ్చింది. ఇది సహ్యాద్రి కదా, ఇది ఈ అవతారానికి జన్మస్థలం కదా, ఇక్కడ ఒక మంటపం ఏదైనా ఉంటే బాగా ఉంటుంది కదా. మనసులోకి సంకల్పం వచ్చింది, వెళ్ళింది. ఆనంద నిమగ్నుడైన యోగి చిత్తవృత్తి మళ్లీ ప్రవృత్తి మార్గంలోకి రావటానికి నిరాకరిస్తుంది. అది ఆనంద సమాధి లక్షణం. అందువల్లే
వచ్చిన సంకల్పానికి అనుగుణమైన కార్యసాధనా మార్గాల మీదకి ప్రసరించటానికి స్వామీజీ బుద్ధి తిరస్కరించింది. పైగా పోనిద్దు, ఎవరైనా వారంతట వారు వచ్చి ఏమైనా చేస్తామంటే అప్పుడు చూద్దాంలే అనుకుని మళ్ళీ తన ఆనందంలో తాను కొట్టుకుపోసాగింది. ఎత్తిన అవతారానికి మహత్తరమైన ప్రయోజనం ఒకటి ఉండగా బుద్ధి అలా నివృత్తిలోకి పోతానంటే దైవశక్తి ఊరుకుంటుందా? మళ్ళీ మరో ఆలోచనను లోపలకు ప్రవేశపెట్టింది. ఆగి ఏం జరిగిందో చూద్దామా, ప్రయత్నిద్దామా అని. బుద్ధి మనస్సై సంకల్ప వికల్పాలలో పడ్డది. దాంతో బహిర్ప్రపంచాన్ని గ్రహించగల స్థితి వచ్చింది. సరిగా ఆ సమయానికి ఎవరో ఒక వ్యక్తి దగ్గరకు వచ్చి వందనం చేశాడు. అతడు పరివారంలో వాడు కాదు, పూర్వపరిచితుడు కూడా కాదు. తన పేరు ఊరు ఏదో చెప్తున్నాడు. స్వామీజీకి వినిపిస్తోంది, కానీ పట్టటం లేదు. ఆ వచ్చినవాడు చెప్పి చెప్పి చివరికి, మీరెందుకు ఈ చుట్టుపక్కలంతా పరిశీలిస్తున్నారు? మంటపం నిర్మించాలనా? మీకా సంకల్పం ఉంటే ఈ మీ జన్మస్థలంలో కన్నా మిమ్మల్ని ప్రప్రథమంగా భూస్పర్శ చేయించిన స్థలంలో ఎందుకు మంటప నిర్మాణం చేయకూడదు అన్నాడు. ఇప్పటిదాకా నోరు బిగించుకుని వింటున్న స్వామీజీ, ఆ స్థలం ఎక్కడో చూపించు అన్నారు. సరే పదండి అని ఆగంతకుడు దారి తీశాడు. అర్కావతి దాటించి అర్కావతి పశ్చిమ తీరానికి తీసుకువెళ్ళి ఒకచోట ఆపాడు. ఆపి, ఇదండి, ఇది మన దేవర్సుగౌడు స్థలం అన్నాడు. ఓహో, ఇది స్వామీజీ జన్మించిన స్థలమైతే వాడే వచ్చి ఇస్తాడులే అన్నారు స్వామీజీ. ఇది కలియుగంగా అది సాధ్యమా అన్నాడు ఆగంతకుడు. వస్తాడులే అన్నారు స్వామీజీ. ఇంతలో ముఖమంతా ముడతలు పడి ఉన్న వృద్ధ రైతు అక్కడికి వచ్చాడు. వచ్చి సాష్టాంగ వందనం చేస్తూ, నా పేరు దేవర్సుగౌడండి, ఈ స్థలం మందే. ఒకప్పుడు ఇది మీ తాతగారు లింగన్న గారిది. వారి దగ్గర నుంచి ఇది సంపత్ అయ్యంగారికి వెళ్ళింది. వారి దగ్గర నుంచి నేను కొన్నాను అన్నాడతను. వందనం అయ్యాక లేచి నుంచుంటూ, తమరు జన్మించిన స్థలం ఇదేనండి అన్నాడు సంబరపడిపోతూ. స్వామీజీ ఒక చిరునవ్వు నవ్వేసి ఊరుకున్నారు. తరువాత కొంతసేపు అందరూ మౌనం పట్టారు. ఉన్నట్టుండి, తమరు ఇక్కడొక మంటపం కట్టరాదా అన్నాడు దేవర్సుగౌడ. అతని వంక ఒకసారి విచిత్రంగా చూసేసి ఊరుకున్నారు స్వామీజీ. మళ్ళీ అతనే అన్నాడు, మంటపం కట్టేటట్టయితే ఎంత స్థలం కావలసి వస్తుందండి అని. ఎంత? 1 సెంటు చాలు అన్నారు స్వామీజీ వెంటనే. ఆశ్చర్యపోయాడు గౌడుగారు. 1 ఎకరమో 2 ఎకరాలో కావలసి వస్తుందని ఇద్దామని అనుకున్నాడు ఆయన. స్వామీజీ సెంటు అనేసరికి, ఆ సెంటు స్థలం నేనిస్తాను, తమరు జన్మించిన స్థలం తమకే ఇచ్చేస్తాను, మీరు మంటపం కట్టించండి అనేశాడు గౌడుగారు. చూద్దాం అన్నారు స్వామీజీ. అక్కడితో ఆ ఘట్టం ఆగిపోయింది. వెంటనే వెనుదిరిగి వచ్చిన స్వామీజీ మళ్ళీ మర్నాడే మేకేదాటు వెళ్లారు. ఈ మాటు తన అమ్మమ్మ సావిత్రమ్మ గారిని తీసుకువెళ్లారు. సంగమానికి వెళ్ళాక, అమ్మమ్మ, స్వామీజీ పుట్టిందెక్కడా అన్నారు స్వామీజీ. అబ్బా, అది చాలా దూరం ఉంది, నేను నడవలేను అన్నది ఆవిడ. పోన్లే, భూస్పర్శ చేయించిందెక్కడా అన్నారు స్వామీజీ. అది ఇక్కడే అని సరాసరి దేవర్సుగౌడు గారు చూపించిన స్థలంలోకి పోయి నిలబడ్డది సావిత్రమ్మగారు. అక్కడికి మళ్ళీ వచ్చిన గౌడుగారితో, సరే, స్థలం దానం చేసి రిజిస్టర్ చేసే ప్రయత్నం చెయ్యండి. మెల్లిగా మంటప నిర్మాణం సంగతి చూద్దాం. దత్తాత్రేయుడు సంకల్పం ఉంటే మంటపమేమి లెక్క, మహాక్షేత్రమే వెలుస్తుంది ఇక్కడ అన్నారు స్వామీజీ. అక్కడి నుంచి బయలుదేరిన స్వామీజీకి ఎందుకోగాని సరాసరి మైసూరు రాబుద్ది కాలేదు. ముందుగా ఏ రకమైన ప్రోగ్రాము లేకుండా భద్రావతి నదీ తీరాన ఉన్న గుబ్బి క్షేత్రానికి వెళ్లారు. అక్కడ చిదంబర ఆశ్రమం అని ఒక ఆశ్రమం ఉంది. అది ఒక దత్తక్షేత్రం. అక్కడ నరసింహమూర్తి గారని ఒక ఆయన ఉద్యోగం చేసి రిటైర్ అయ్యి సన్యసించి ఆశ్రమ జీవనం చేస్తున్నాడు. ఆయన మంచి దత్తోపాసకుడు. స్వామీజీ గుబ్బి వెళ్లేసరికి ఆ దత్తోపాసకుడు స్వాగతం చెప్పటానికా అన్నట్టు ద్వారం దగ్గరే ఉన్నాడు. రండి రండి, తమ కోసమే ఎదురు చూస్తున్నాం అన్నాడు. పైగా ఆ క్రితం రాత్రే ఆయనకు దత్తాత్రేయుడు కనిపించి రేపు నేను వస్తున్నా అని చెప్పాడట. గుబ్బి చిదంబర ఆశ్రమం మంచి క్రమశిక్షణ గల ఆశ్రమం.
అక్కడ ఒక మంచి వేద సంస్కృత పాఠశాల, ఒక హైస్కూలు కూడా నడుస్తున్నాయి. అక్కడి విద్యార్థులంతా ప్రతినిత్యం ఉభయ సంధ్యలలోనూ దత్తాత్రేయ ఆలయంలో మనోహరంగా ప్రార్థనలు చేస్తారు. నరసింహమూర్తి గారు స్వామీజీని అధికంగా గౌరవించి విద్యార్థులందరినీ పిలిపించి స్వామీజీకి వందనం చేయించాడు. అక్కడి విద్యార్థుల్లో శశిధరుడనే ఒక చిన్న విద్యార్థికి స్వామీజీ మీద ఎందుకో తెలియని ప్రేమ అంకురించింది. ఆ తరువాత అక్కడ ఉన్న దత్తాత్రేయ ఆలయంలోకి స్వామీజీని తీసుకువెళ్లారు. లోపలికి వెళ్లేసరికి విగ్రహం ఉండవలసిన చోట అసలు దత్తాత్రేయుడే నిలబడి చిరునవ్వులు నవ్వుతున్నాడు. స్వామీజీ చేతులు జోడించి నమస్కరించారు. ఎన్నిసార్లు చెప్పాను నీకు, నేనింకా ఆగను, వచ్చేస్తున్నాను అన్నాడు దత్తాత్రేయుడు. స్వామీజీ ఏదో చెప్పబోయేటంతలో కొందరు వటువులు గర్భాలయంలో ప్రవేశించారు. అందరూ నిలబడ్డ మెరుపు ముక్కలులాగా మెరిసిపోతున్నారు. వాళ్లంతా రండి రండి అని ఎంతో చనువుగా పలకరించి పరిచయంగా నమస్కారాలు పెట్టసాగారు. అవును, మీరు దత్తాత్రేయ ఆలయం కట్టిస్తున్నారటగా అని, మొదలెట్టేశారా అని, ఇంకా ఎన్నాళ్లు పడుతుంది అని, ఇలా తలో ప్రశ్న వేస్తూ చుట్టూతా మూగారు ఆ బుడత పిల్లలు. అసలే పిల్లల్ని చూస్తే పొంగిపోయే స్వామీజీ ఈ దివ్య బాలకుల కేరింతలకు మరింత పొంగిపోతున్నారు. నీ పేరేమిటి అన్నారు స్వామీజీ అందులో ఒక వటువు భుజం మీద ప్రేమగా చెయ్యి వేస్తూ. ఆ వటువు తెగ సిగ్గుపడిపోయి ముడుచుకుపోయాడు. కానీ ఇది చూసిన మరో వటువు, అరే, నా పేరు మీకు తెలీదా? నా పేరు యోగిరాజండి అని గలగలా నవ్వుతూ స్వామీజీ చుట్టూ ప్రదక్షిణంగా పరిగెత్తసాగాడు. అతను పరిగెత్తుతూ ఉంటే పూర్ణాహుతి సమయంలో పూర్ణఫలం అగ్నిహోత్రంలో పడగా ఎగిరిపడుతున్న నిప్పురవ్వలాగా ఉన్నాడు. అలా పరిగెత్తుతూనే యోగిరాజ వటువు స్వామీజీలో లయించిపోయాడు. ఆ తరువాత మరో వటువు, నేను అత్రివరదుడిని అని చెబుతూ పై విధంగానే స్వామీజీలో లయించాడు. ఇలా దిగంబర, కాలాగ్నిశమన, యోగిరాజవల్లభ, లీలా విశ్వంభర, సిద్ధరాజ, జ్ఞానసాగర, విశ్వాంభరావధూత, మాయాముక్తావధూత, ఆదిగురు, సంస్కారహీన శివరూప, దేవదేవ, దత్త దిగంబర, దత్తావధూత, శ్యామకమలలోచన వటువులు స్వామీజీలో లయించారు. అందరూ ఇలా లయించిపోగా 2 వటువులు మిగిలిపోయారు. ఆ 2 మిగిలిన వారిలాగా పరిగెత్తలేదు, నవ్వలేదు. గంభీరంగా వచ్చి స్వామీజీకి చెరో ప్రక్క నిలబడ్డారు. అప్పుడు తాటంకయుగళీభూత తపనోడుపమండల అయిన రాజరాజేశ్వరీ మాత ముఖమండలంలాగా దేదీప్యమానంగా ప్రకాశించారు స్వామీజీ. స్వామీజీ వారిద్దరి వంక ఆదరంగా చూస్తూ, మీరు శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతులు అన్నారు. అవును అనేసి గంగలో సంగమిస్తున్న యమునా సరస్వతులలాగా ఆ వటువులిద్దరూ స్వామీజీలో లయించిపోయారు. విగ్రహం స్థానంలో దత్తుడు అలాగే భద్రంగా నిలబడి ఉన్నాడు. శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమః అంటూ మరోసారి చేతులు జోడించారు స్వామీజీ. వచ్చేస్తున్నాగా అన్నాడు దత్తాత్రేయుడు. నీ క్షేత్రంలో నుంచి ఒక మంచి జీవిని నాకు కొన్నాళ్లు సేవకు పంపిస్తానంటే నిన్ను నేను తీసుకెళ్తా అన్నారు స్వామీజీ చిరునవ్వు చిందిస్తూ. ఓస్, ఇంతేగా అన్నాడు దత్తాత్రేయుడు. ఆ తరువాత మళ్లీ దత్తుడు విగ్రహం అయిపోయాడు. ఆ రాత్రికి అక్కడే బస చేసిన స్వామీజీకి మళ్లీ ఆశ్రమానికి పోబుద్ధి కాలేదు. అటు నుంచి అటే గాణగాపుర మహాక్షేత్రానికి వెళ్లారు. అక్కడ గుడి బయటి అశ్వత్థం దగ్గర నిలబడ్డారు స్వామీజీ. ఆ చెట్టుకి ప్రదక్షిణాలు చేయటానికి వచ్చిన అపరిచితులంతా స్వామీజీని చూస్తూనే దత్తాత్రేయ దత్తాత్రేయ అంటూ నమస్కరించసాగారు. అక్కడి నుంచి స్వామీజీ ఔదుంబర క్షేత్రం వెళ్లారు. అక్కడ ఉన్న ఔదుంబర మహావృక్షంలోంచి అంతకన్నా పెద్దగా ఉన్న యతీశ్వరుడొకరు బయటకు వచ్చి ఆదరంగా స్వాగతం స్వాగతం అన్నారు. అలా స్వాగతం చెప్పి నేనే నువ్వు అన్నారాయన. అలా అని సరాసరి కృష్ణానది వైపు నడిచి కొంత దూరం వెళ్లారు. అలా వెళ్ళి దగ్గరే ఉన్న చిన్న గుట్ట ఎక్కసాగారు. అలా ఎక్కుతూ దారిలో ఉన్న చిన్న గుహలో దూరిపోయారు. అంత పెద్ద ఆకారం ఇంత చిన్న గుహలో దూరటం ఆశ్చర్యంగానే ఉన్నది. స్వామీజీ ఆయన వెనకే వెళ్ళి
గుహాద్వారంలో నిలబడ్డారు. లోపలికి వెళ్ళాలంటే ఆ గుహలో ఇక చోటు లేదు. లోపల నుంచి తల బయటికి జాపుతూ ఆ యతీశ్వరుడే మాట్లాడసాగారు. అవును, నువ్వు దేశాలన్నీ తిరుగుతున్నావుగా, ప్రపంచం అంతా దత్తప్రచారం ఎందుకు చెయ్యరాదు అన్నారా యోగి. ఇక్కడ ఇంకా కొంత సంభాషణ జరిగింది. కానీ ఆ వివరాలను స్వామీజీ బయటకు చెప్పదలచలేదు. స్వామీజీ ఏమీ మాట్లాడలేదు. క్రమంగా యతీశ్వరుడు గుహ మాయమైనాయి. ఔదుంబరం క్రింద స్వామీజీ యథాప్రకారంగా ఉన్నారు. ఈ యతీశ్వర సంభాషణమైనాక ఇక ఆశ్రమానికి వెళ్లబుద్ధయింది. సరాసరి ఆశ్రమానికి వచ్చేశారు స్వామీజీ. వచ్చిన దగ్గర నుంచి ఇక శ్రీపాదవల్లభ, నరసింహ సరస్వతి, శ్రీ గురు దత్తాత్రేయ స్మరణ బహిరంగంగా చెయ్యటం మొదలుపెట్టారు స్వామీజీ. ఈ సంఘటన జరిగిన కొన్ని రోజులకు బెంగుళూరులో శకుంతలా భూపతి గారింటికి వెళ్లారు స్వామీజీ. అక్కడ ఢిల్లీ కైలాస్ గారు, ఆయన భార్య మధు గారు దర్శనం చేసుకున్నారు. అసలు వాళ్ల కోసమే అక్కడికి వెళ్లారు స్వామీజీ. కైలాస్ గారికి, ఆయన భార్యకి ఢిల్లీలో వాళ్ళింట్లో ఇమడటం కష్టతరమైపోతూ వచ్చింది. విరోధమంతా స్వామీజీ గురించే. ఇదివరకటి నుంచి స్వామీజీ చేస్తున్న హెచ్చరికలకు అనుగుణంగానే ఇల్లు వదిలి ఒట్టి చేతులతో కట్టుగుడ్డలతో వచ్చేయమని కైలాస్ గారిని స్వామీజీ ఆజ్ఞాపించారు. స్వామీజీ ఆజ్ఞ మేరకు కైలాస్ గారు బెంగుళూరు ప్రెస్లో సాంకేతిక సలహాదారుగా, యంత్రాల మరమ్మత్తుదారుగా కొత్త జీవితం ప్రారంభించాడు. ఒక పెద్ద ప్రెస్సుకి అధినేతగా జీవితం గడిపిన వాడికి ఈ పని నిజానికి కూలిపని వంటిదే. కానీ స్వామీజీ ఒక మాట చెబితే దాన్ని అమలుపరచటమే తప్ప మరో ఊహ కైలాస్ గారు ఎరగడు. విదేశీ శిక్షణతో వచ్చిన ఉన్నత స్థాయి నైపుణ్యం వల్ల కైలాస్ గారికి ప్రెస్ మెకానిజం విషయంలో అతి త్వరలోనే మంచి పేరు, కొంత రాబడి కూడా అందుతోంది. ఆయన ఒక ఆర్ట్ ప్రెస్ ప్రారంభించే ప్రయత్నాలలో ఉన్నాడు కూడా. ఈయన స్థితి ఈ దశలో ఉండగా భార్య మధుగారు ఈ సెప్టెంబరు నెలలో పిల్లలిద్దరినీ తీసుకుని వచ్చేసింది. స్వామీజీ ఆజ్ఞ వల్ల మధుగారు పిల్లలతో బెంగుళూరులోని భూపతి గారింట్లో ఉంటున్నది. భూపతి దంపతులు వీళ్లను ఆప్త బంధువుల కన్నా అధికంగా ఆదరించి మర్యాదలు చేస్తున్నారు. ఇలా 2 నెలలు గడిచింది. పుట్టినిల్లు మెట్టినిల్లు కూడా లోటులేని వాళ్లై ఉండి గతిలేక పరాయి ఇంట పడి ఉండే స్థితి వస్తే మనసు కలతగా ఉండటంలో తప్పులేదు. పైగా అది మానవ సహజం కూడాను. అందుకే మధుగారు ఆ రోజు ఇదేమి ప్రారబ్ధం, ఇలా ఇతరుల ఇళ్లలో నెలల తరబడి ఉండటం కంటే ఆశ్రమంలో ఉండటం మేలు కదా అని బాధపడసాగింది. సరిగా అదే రోజు ఏ కార్యక్రమము లేకుండానే స్వామీజీ బెంగుళూరు వచ్చారు. వస్తూనే కైలాస్ గారిని చూసి, ఆశ్రమానికి వచ్చి ఉంటుందేమో మధునడుగు అన్నారు. ప్రక్కనే ఉన్న మధుగారు ఆశ్చర్యపోతూ ఆనందంగా తలగూపింది. ఆ రోజే ఆవిడ పిల్లలతో సహా మైసూరు ఆశ్రమానికి వచ్చేసింది. ఢిల్లీలో ఏసీ గదులకు, సోఫాలకు, పరుపులకు, కార్లకు అలవాటు పడిన మధుగారికి ఆశ్రమంలో రామశంకర కుటీరంలో గదిలో చాపల మీద కాపురం స్వర్గధామంగా కనిపిస్తోంది. ఇది సొంత ఇల్లులాగా తోస్తోంది. ఇక్కడి సాంబారు ముద్ద కొత్తగా తోచటం లేదు. ఏమి చిత్రం! ఒకళ్లకు మెరుగవుతున్న కాలంలోనే మరొకరికి దిగజారుతూ ఉండటం దైవ చిత్రాల్లో ఒకటి. ఇక్కడ కైలాస్ గారి కుటుంబం ఆశ్రమానికి వచ్చి కాస్త అమ్మయ్యా అనుకుంటున్న రోజుల్లోనే హోటల్ గోపాలరావు గారికి ఆరోగ్యం బాగా క్షీణించి హాస్పిటల్లో ప్రవేశపెట్టవలసిన పరిస్థితి వచ్చింది. గోపాలరావు గారిని హాస్పిటల్కు పంపే ముందు ఆశ్రమానికి పిలిపించి హస్తమస్తక సంయోగం చేసి ఏదో ఉపదేశం చేసి పంపారు స్వామీజీ. 41వ అధ్యాయం కొనసాగుతోంది. జయ గురుదత్త.